మనిషి తన లైఫ్లో 2 పెద్ద ప్రశ్నల్ని ఫేస్ చేస్తాడు. అందులో నెంబర్ 1, నేనెవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను. నెంబర్ 2, నేను ఎవరితో ఉండాలి. రెండవ దానికి సొసైటీ ఇచ్చిన సమాధానం ఏంటంటే పెళ్లి చేసుకోవాలి. కానీ ఈ సమాధానం మనిషిని ఇంకా గజిబిజి చేసి ప్రశ్నలు ఊబిలోకి తోసేస్తుంది. సొసైటీ మనకిచ్చిన ఈ సలహా ఒక సైకలాజికల్ ట్రాప్. మీరు దాన్ని పాటిస్తే బాధ, పాటించకపోతే ఒత్తిడి. సో మీరు పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకున్నాను అని, పెళ్లి చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదు అని బాధపడతారు. బాధ మటుకు కామన్. అందుకే ఫిలాసఫర్స్ నవ్వుతూ అంటారు, మనిషి ఎప్పుడు తన బంధాలతోనే బందీ అవుతాడు, కానీ బంధాలు లేకుండా ఉండడానికి కూడా భయపడతాడు. అండ్ సోక్రటీస్ ఏమంటాడంటే, అసలు పెళ్లి చేసుకొని ఒకరితో గడిపే ముందు మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోవాలి అంటాడు. మీరు మరొక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలి అని ఎందుకు అనుకుంటున్నారు? అసలు మీతో మీరు ఒక్కరోజైనా కలిసి ఉంటారా? అసలు ముందు మీకు మీరు నచ్చుతారా అంటాడు. అండ్ సోక్రటీస్ తన స్టూడెంట్స్కి ఇంకా ఏం చెబుతున్నాడంటే, మీరు ఒకరి లైఫ్ని షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ మీ నిజమైన సెల్ఫ్ను మీకు మీరే షేర్ చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు? సో ఎవరైతే వాళ్ళకు వాళ్ళు నచ్చరో వాళ్ళు చస్తే పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే నీ గబ్బు నువ్వు భరించకుండా పక్కోళ్ళు భరించాలనుకోవడం ఎంత మూర్ఖత్వం. అండ్ పెళ్ళైన మరుక్షణం నుంచి నువ్వు పరిగెత్తాలి. అంతులేని డెడ్లైన్లతో కూడిన పరుగు పందెం ఇది. ఇక్కడ పరిగెత్తేవాడు ఎప్పుడు గెలవడు, కానీ పరుగు మాత్రం ఆపకూడదు. పోనీ నువ్వు ఒక్కడవే పరిగెత్తితే పర్లేదు, నీతో పాటు నీ దెయ్యాన్ని, నీ పిల్లల దెయ్యాల్ని లాక్కుంటూ వెళ్ళాలి. దీనికి తోడు అమ్మా నాన్న అనే ముసలి దెయ్యాలు మీ కాళ్ళకి అప్పుడప్పుడు అడ్డుపడుతూ ఉంటారు. వాళ్ళని తొక్కుకుంటూ పోలేవు, అలా అని విడిచి వెళ్ళలేవు. సో ఫైనల్గా మీకు కొన్ని రోజులకు తెలుస్తుంది, మనం ఎంచుకున్న దారి తప్పని, ఈ పరుగు పందెం అంతకంటే తప్పని. కానీ మీరు పైకి నటిస్తారు. ఎంతలా అంటే ఈ పరుగు పందెం కార్డియోకి మంచిదని, బట్ మీ అరిగిపోయిన కీళ్ళు గురించి మటుకు మాట్లాడరు. సో బుద్ధుడు చెప్పినట్టు ఒక్క మ్యారేజే కాదు, ఏ బంధం అయినా మాయే, బట్ ఆ మాయలోనే సుఖం ఉంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మ్యారేజ్లో 2 విషయాలు గమ్మత్తుగా ఉంటాయి. ఒకటి, కుటుంబాన్ని పోషించడానికి డైలీ పరిగెత్తాలి, బట్ అదే కుటుంబం కోసం కుక్కలా పరిగెడుతూ నత్తనడక నడవాలి. ఎందుకంటే మ్యారేజ్లో డైలీ వారి జీవితాన్ని సాగదీయాల్సి ఉంటుంది. అవే కూరగాయలు, అవే కొత్తిమీర కట్టలు, అవే డైపర్ స్మెల్లులు, అవే పక్క సర్దడాలు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవారు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 30 years అవుతుంది. బట్ మార్నింగ్ లేవగానే ప్రతిరోజు ఇద్దరు ఒకే విషయం మీద గొడవ పడతారు. ఎందుకంటే బ్లాంకెట్ ఫోల్డ్ చేయడం నచ్చక. ఆమె గారికేమో కుడి నుంచి ఎడమకి ఫోల్డ్ చేయడం ఇష్టమట, ఆయన గారికేమో ఎడమ నుంచి కుడికి ఫోల్డ్ చేయడం ఇష్టమట. చివరికి 30 years తర్వాత ఒకరోజు మరొక బ్లాంకెట్ కొన్నారు. ఇప్పుడు మరొక ప్రాబ్లం, అది ఎవరు ఉతకాలని. సో మ్యారేజ్ అంటే ఇంతే, నిదానం, స్థిరత్వం. ఒక పక్క నుంచి జీవితాలు మట్టి కొట్టుకుపోతున్నా అర్థం లేని వాటికి అరుపులు, ఆయాసాలు, గొడవలు, ఎత్తుకుపై ఎత్తులు. పైగా ఇప్పుడు మ్యారేజ్ అనేది ఒక కన్జ్యూమర్ ప్రొడక్ట్. దాన్ని మార్కెట్ చేస్తున్నారు, సేల్ చేస్తున్నారు, చివరికి డిస్పోజ్ చేస్తున్నారు. బట్ ఆ ప్యాకేజీలో ప్రొడక్ట్ ఉంటుందా అంటే ఉండదు, అంతా డొల్ల. సో అక్కడ ప్రొడక్ట్ లేదని తెలిసినా మీరు ప్రొడక్ట్ బై చేయాలి, లేదా ఈ కన్జ్యూమరిజంలో నువ్వు అన్ఫిట్. సేమ్ మీరు ఈ సొసైటీలో ఉంటూ మ్యారేజ్ చేసుకోకపోతే మీరు ఒక మార్కెట్ ఫెయిల్యూర్. సో సొసైటీ ప్రతి ఒక్కరిని ఒకే ఫార్ములాలోకి నెట్టేస్తుంది: పెళ్ళి, బాధ్యతలు, బిడ్డలు, ముసలితనం, మరణం. ఎవరైనా ఈ చక్రం నుంచి తప్పించుకుంటే వారికి ఈగోయిస్ట్, ఇమ్మెచ్యూర్ లేదా బరి తెగించారు అనే ఒక లేబుల్ వేస్తారు. కానీ ఇక్కడ ఇమ్మెచ్యూర్, ఈగోయిస్ట్, బరి తెగించింది ఎవరు? మన జన్యువులు మనల్ని నడిపిస్తున్న కంఫర్ట్ కోసం, అవసరాల కోసం మ్యారేజ్ చేసుకొని డార్విన్కి కూడా అర్థం కాని ఒక ఎవల్యూషన్ని క్రియేట్ చేసిన వాళ్ళ, లేదా ఎవల్యూషన్కి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళ?